మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఆయన ఏమంటున్నారంటే, జగన్‌ని వెంటాడి వేటాడతామని చెప్పుకొస్తున్నారు. జగన్‌కి అధోగతి తప్పదు. జగన్‌ను ప్రజలు చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అతని బతుకుని ఘోరం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. పులివెందుల ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు తరిమి కొట్టారని ఆయన చెప్తున్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే జగన్ ఓర్వలేకపోతున్నారు అంటూ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇక వివేక కేసులో అసలు దోషులు దాగి ఉన్నారని, అందుకే కేసును సిబిఐ విచారించాలని ఆయన డిమాండ్ అయితే చేశారు. వివేకాను, తాను, బీటెక్ రవి, సతీష్ రెడ్డి పైకి పంపించామని వైసీపీ నాయకులు ప్రచారం చేశారని ఆయన ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇక లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని ఆయన జోస్యం అయితే చెప్తున్నారు. ఉద్యోగులతో జగన్ టాయిలెట్లు కడిగించారని, అలాగే మద్యాన్ని కూడా అమ్మించారని ఆయన మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని ఘాటు కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్‌ని పూర్తిగా తరిమి కొట్టాలని కూడా పిలుపునిస్తున్నారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలు విన్నాకైనా ఆ పార్టీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలని ఆదినారాయణ రెడ్డి హితవు చెప్తున్నారు. రాష్ట్రం సర్వనాశనం కావాలన్నది జగన్ ఉద్దేశం అంటూ చెప్పుకొస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా త్వరలో జైలుకు వెళ్తారని ఆయన జోస్యం చెప్తున్నారు. ఇక వైఎస్ జగన్ ధోరణి ధర్మ వికృతి అంటూ మండిపడుతున్నారు. మరి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలాంటి ఎదురుదాడి చూస్తారో చూడాలి మనం.